అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశం మొత్తం ఒక విచారకరమైన సంఘటన, ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన సంఘటన. కోల్కతాలో ఒక వైద్య వృత్తి చేస్తున్న చదువుకుంటున్న అమ్మాయిని మీద జరిగిన సంఘటన. ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి ఈ సంఘటనలు మహిళల మీద అనేది ప్రశ్నించుకోవాలా. వైద్య వృత్తే కాదు, డాక్టర్స్లోనే కాదు, అమ్మాయిలు బయటికి వెళ్తే సేఫ్టీ లేని పొజిషన్ ఉంది. ముఖ్యంగా దీని మీద చట్టాలు మారాల్సిన అవసరం ఉంది. వీరి మీద విచారణ తొందరగా జరగాల్సిన అవసరం ఉంది. కఠినమైన శిక్షలు జరగాల్సిన అవసరం ఉంది. అలాగనే మహిళల రక్షణ మీద ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యత తీసుకొని ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడైనా కానీ నిఘా వ్యవస్థను పెట్టి కఠినతరమైన చట్టాలు చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మహిళలు ఇప్పుడు అందరితో సమానంగా ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క రంగంలోనూ ముందుకెళ్తున్నారు, బయటికి వస్తున్నారు. వాళ్ళు వాళ్ళ వృత్తిలో సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నారు. దానివల్ల వాళ్ళు రాత్రి పగళ్ళు పని చేయాల్సిన అవసరం ఉంది, నైట్ డ్యూటీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదంటే అది టైంలో బయటికి పోవాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఎప్పుడో తయారు చేశారు, దాన్ని బట్టి నడుస్తుంది సమాజం. ఇప్పుడున్న పరిస్థితికి చట్టాలు మారాల్సిన అవసరం ఉంది, సెక్షన్స్ మారాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వ విధానం కూడా మారాల్సిన అవసరం ఉంది. మహిళల రక్షణ దిశగా ప్రత్యేక దృష్టి సారించి వెళ్లాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈ యొక్క విషయం మీద మేము ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతుంది. అలాగనే భారతదేశం మొత్తము సరైన విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాగనే ఈరోజు కడపలో కూడా రిమ్స్ సంబంధంగా కూడా ఉన్న సమస్యల మీద కూడా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు మా దృష్టికి తేవడం జరిగింది. ఎంత త్వర అయితే అంత త్వరగా వీళ్ళకు సరైన సెక్యూరిటీ ఉండే విధంగా, మిగతా సమస్యలను సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఒక మహిళగా ముఖ్యంగా కడపలో మహిళల రక్షణ దిశగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, దీనివల్ల వీటన్నింటినీ సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఏదో సంఘటన జరిగినాక మనము పోరాటం చేయడం కాదు, సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళల సేఫ్టీ అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్లాల్సి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.